హలో అండి. నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో చూసిన. అయితే అదేందో లాస్ట్‌లో చెప్తా. అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది జూన్‌లో అనమాట. జూన్ 20కి అట్లా వీడియో అయితే పోస్ట్ చేసిన ఫస్ట్ వీడియో. అప్పటినుంచి అయితే రెగ్యులర్‌గానే పోస్ట్ చేస్తున్నా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అయితే 2 పోస్ట్ చేసిన. అయితే అప్పుడు ఏమైందంటే నేను ఎవరికీ చెప్పలేదనమాట. ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసిన, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా అని చెప్పి ఫ్యామిలీస్‌కి కానీ, కజిన్స్‌కి కానీ అసలు ఎవ్వరికీ కూడా చెప్పలేదు. అయితే ఈరోజే చెప్పిన అనమాట. ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసిన, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇది అని చెప్పి ఈరోజే చెప్పిన అనమాట వాళ్ళకి. ఇంకా చెప్పిన ఒక హాఫ్ అన్ అవర్‌కే ఈ మామూలుగా యూట్యూబ్ చూస్తుంటే షార్ట్స్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో అయితే చూసిన అనమాట. దాంట్లో ఏముందంటే మామూలుగా మానిటైజేషన్ అవ్వడానికి 4000 అవర్స్ వాచ్ అండ్ 10,000,000 వ్యూస్ అయితే రావాలి కదా! ఇప్పుడంట డబుల్ అయిందంట. ఇంకా అది కూడా ఎప్పటి నుంచి మనకి ఫిబ్రవరి 27లో స్టార్ట్ అవుతుందంట. ఇంక ఈ లోపలనే మనం ఏం చేసుకున్నా ఈ లోపల ఇంకా వితిన్ 5 మంత్స్ ఉంది కదా! ఆ టైంలోనే చేసుకుంటే కొంచెం మనకి ఇంకా ఈజీ అవుతుందని చెప్పి అయితే అంటుర్రు. కానీ ఒక్కొక్కరికి ఇయర్స్ టైం పడుతుంది. అట్లాంటిది మనకి 5 మంత్స్‌లో అసలు ఏంది ఇంపాసిబుల్ అనిపించింది నాకైతే. కానీ మేము యాక్చువల్‌గా యూట్యూబ్ ఎప్పుడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. 24లో చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయినాం అనమాట. అంటే అప్పుడంత సీరియస్‌గా తీసుకోలేదు, ఇంకా చేయలేదు. ఇంక ఇప్పుడే సీరియస్‌గా తీసుకొని అయితే స్టార్ట్ చేసినాం. కానీ ఇప్పుడే ఈ అప్డేట్ అయితే వచ్చింది. అసలు నాకైతే ఏం అర్థం కాలేదు. ఎంత లక్కీ అనాలో, అన్‌లక్కీ అనాలో అసలు అదేం అర్థం కాలేదు. కరోనా టైంలో కూడా మేము ఒకసారి చేసినాము బిఫోర్ మ్యారేజ్. మా కజిన్ నేను కలిసి అయితే చేసినాం. ఒక వీడియో కూడా అప్లోడ్ చేసినాము. మేబీ అప్పటి నుంచి చేసినా అయిపోతుండేమో అనిపించింది నాకైతే. మనం అడుగు పెట్టంగానే అయిపాయే అనిపించింది నాకైతే. ఇంక మా వాడి పని మా వాడే చేస్తుండు. మనమైతే ట్రై చేద్దాం, మమ్మీ వచ్చేది వస్తుంది లేకపోతే లేదన్నట్టు వాడు కూడా ఒక లుక్ అయితే ఇస్తుండు. వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నా కానీ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. స్టార్టింగ్ అన్న 500 ఎబో అట్లా వచ్చేది. ఇప్పుడైతే మొత్తము రాను రాను 100 బిలో అట్లా వస్తున్నాయి. అదేంది ఇంకా అప్డేట్ అయిన కాడ నుంచి మొత్తం వ్యూస్ అన్నీ పడిపోయినాయి అసలు. ఇంకా ఎక్కువ వ్యూస్ అయితే మొత్తం పడిపోయినాయి. అదేందో నాకు అర్థం కాలేదు. అంటే అప్డేట్ అదొకటేనా లేకపోతే వ్యూస్ కూడా తగ్గడం అనే అప్డేట్ కూడా వచ్చిందా అసలు అనిపించింది నాకైతే ఒక సెకండ్ అయితే. ఇంకా చూడాలి ఇంకేమవుతుందో ఏమో. ఇంకేముంది యాజ్ యూజువల్గా రోజుకైతే వీడియోస్ అయితే డైలీ పెట్టుకోవాలి. ఇంకా వచ్చే టైంకి వస్తుంది అనిపించింది. ఇంకా నాకైతే ఎక్కువ హోప్స్ కానీ ఇంకా అలాంటివి ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏం పెట్టుకోవద్దు. నాకైతే ఏమనిపించింది అంటే ఫ్యామిలీ మెంబర్స్కి, కజిన్స్కి అందరికి చెప్పగానే ఒక హ్యాపీనెస్, ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనిపించింది. మంచి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట. కానీ ఇంక ఇది వినగానే అన్నీ లో అయిపోయినాయి. ఎట్ ద సేమ్ టైం వ్యూస్ కూడా డౌన్ అయిపోయినాయి అనమాట. ఇంకా చూడాలి ఇంకేమవుతుందో, అంతా శివయ్య దయ.